నమస్కారం. నా పేరు ఉదయ్ కృష్ణ. నేను ఈరోజు మ్యాథ్స్ సబ్జెక్ట్లో ట్రిగ్నోమెట్రీ అనే టాపిక్ని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో లెట్ us see అసలు ట్రిగ్నోమెట్రీ అంటే ఏంటి. ఇది చాలా ఇంపార్టెంట్ అంశం యాక్చువల్గా. మీకు 10th క్లాస్ కావచ్చు, ఇన్ ఫ్యూచర్ మీరు ఇంజనీరింగ్ చేయాలనుకున్నా లేదంటే ఎటువంటి ఫీల్డ్లోకి వెళ్ళినా కూడా ట్రిగ్నోమెట్రీ అనేది చాలా మేజర్ రోల్ అనేది ప్లే చేస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ట్రిగ్నోమెట్రీ అంటే ఏంటో తెలుసుకుందాము. ఇది యాక్చువల్గా గ్రీక్ నుంచి డిరైవ్ చేసినటువంటిది. ఇది ట్రైగోనో అంటే ట్రై యాంగిల్ అని అర్థం. 3 యాంగిల్స్ ఎక్కడైతే ఉంటాయో, ఏ పాలిగాన్లో అయితే 3 యాంగిల్స్ ఉంటాయో దాన్ని ట్రయాంగిల్ అని పిలుస్తాం మనము. ట్రయాంగిల్ యొక్క మెట్రీ అంటే మెజర్మెంట్ అనమాట. సో ఆ యాంగిల్స్ యొక్క మెజర్మెంట్స్ని మనం ట్రిగ్నోమెట్రీ అని పిలుస్తాము. ఇవి ఏ విధంగా మనకు యూజ్ అవుతాయంటే, ఇటు చూడండి, ఇది ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ మనం చూస్తున్నాం కదా. ఈ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అనేది మనకు ఎన్నో దృశ్యాల్లో కనిపిస్తుంది. ఒక నిచ్చెన ఎక్కుతున్నాను అనుకోండి, ఏదైనా ఒక వాల్కి అగేన్స్ట్గా ఒక నిచ్చెన పెట్టి ఎక్కుతున్నాను అనుకోండి, అక్కడ ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అనేది ఫామ్ అవుతుంది మీకు. సో మీకు ఎదురుగా ఉన్న గోడ యొక్క హైట్, మళ్ళీ ల్యాడర్ యొక్క హైట్, మీకు ఇప్పుడు ల్యాడర్ యొక్క హైట్ కనుక్కోవాలనుకున్నారు అనుకోండి, మీకు ఏ యాంగిల్లో పెట్టారో తెలిస్తే ఆ ల్యాడర్ యొక్క హైట్ కూడా మీరు డిటర్మైన్ చేయొచ్చు. సో అటువంటి రేషియోస్ అన్ని క్యాలిక్యులేట్ చేసేది ట్రిగ్నోమెట్రీ, అంటే చాలా యూస్ఫుల్గా ఉంటుంది. సో మనం చూద్దాం. మనం ఒక ఏబిసి అనే ట్రయాంగిల్ని కన్సిడర్ చేసుకున్నాం. లెట్స్ కన్సిడర్ ఏ ట్రయాంగిల్ ఏబిసి విచ్ ఇస్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్. రైట్ యాంగిల్ ట్రయాంగిల్ని ఇలా ఇండికేట్ చేస్తారు, ఏబిసి. అందులో యాంగిల్ ఏ ఉంది, రైట్ యాంగిల్ అనేది యాంగిల్ సి దగ్గర ఉంది, యాంగిల్ బి ఉంది. ఓకే, సో ఇప్పుడు మనకి యాంగిల్ ఏకి ఆపోజిట్గా ఉన్న సైడ్ చూడండి, అది మనం ఎక్స్ అని చెప్పుకున్నాం. ఇక్కడ ఎక్స్ అనేది ఆపోజిట్ అనమాట, వై అనేది అడ్జసెంట్ అనమాట, జెడ్ అనేది హైపోటెనస్. హైపోటెనసిస్ స్లాంట్గా ఉంది ఈ రైట్ యాంగిల్కి ఏదైతే ఆపోజిట్గా ఉంటుందో దాన్ని మనం హైపోటెనస్ అని పిలుస్తాము. సో ఇప్పుడు మనకు డిఫరెంట్ సైడ్స్ రేషియోస్ ఉన్నాయన్నమాట. అవి ఎలా ఉంటాయంటే సైన్, కాస్, టాన్, కాట్, సీకెంట్ అండ్ కోసీకెంట్. ఓకే, సీకెంట్ అండ్ కోసీకెంట్. ఓకే, సో ఇవి సైడ్స్ యొక్క రేషియోస్ అనమాట. మనం సైన్ చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఈ పేర్లు చాలాసార్లు వినే ఉంటాం. సైన్ అంటే ఏంటి, కాస్ అంటే ఏంటి, సీకెంట్ అంటే ఏంటి, టాన్ అంటే ఏంటి. సో సైన్ అనగానే మనం సైన్ ఆఫ్ ఏ అని అన్నప్పుడు దాని అర్థం ఏంటంటే ఆ ఏకి ఆపోజిట్గా ఉన్న ఎక్స్ అంటే ఆపోజిట్ బై అడ్జసెంట్. సో ఆ రేషియో అనమాట. దేర్ఫోర్ మనం సైన్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందంటే సైన్ ఆఫ్ ఏ ఈక్వల్స్ టు ఎక్స్ బై వై అవుతుంది. అంటే ఎక్స్ బై జెడ్ అవుతుంది. ఆపోజిట్ బై హైపోటెనస్, ఆపోజిట్ బై హైపోటెనస్ ఇలా రాసుకుంటాం. అదేవిధంగా కాస్ రాసుకున్నప్పుడు కాస్ ఆఫ్ ఏ అంటే యాంగిల్ ఏ యొక్క కాస్ ఏమవుతుంది అనగా వై బై జెడ్ ఈక్వల్స్ టు, వై అంటే ఏంటి మనకి అడ్జసెంట్ బై హైపోటెనస్. ఓకే, సో ఇదే విధంగా మనకి టాన్ ఉంది. టాన్ ఇక్కడ రాసుకుందాము. టాన్ ఏ ఈక్వల్స్ టు ఆపోజిట్ బై అడ్జసెంట్, ఎక్స్ బై వై అవుతుంది అనమాట. ఆపోజిట్ బై అడ్జసెంట్ అని రాసుకుంటాం దాన్ని. అదేవిధంగా కాట్ వచ్చేసి టాన్కి రెసిప్రోకల్ అవుతుంది. కాట్ అంటే అడ్జసెంట్ బై ఆపోజిట్ అవుతుంది ఇప్పుడు, వై బై ఎక్స్. అదేవిధంగా సీకెంట్ ఏ ఈక్వల్స్ టు, సీకెంట్ అనేది కాస్కి రెసిప్రోకల్ అవుతుంది. రెసిప్రోకల్ అంటే జస్ట్ ఇన్వర్షన్ అనమాట. ఇక్కడ ఈ విధంగా అయితే అడ్జసెంట్ బై హైపోటెనస్ ఉందో, సీకెంట్ దగ్గరకు వచ్చేసరికి హైపోటెనస్ బై అడ్జసెంట్ అవుతుంది, జెడ్ బై వై అవుతుంది. ఓకే, సో అదేవిధంగా కొసికెంట్ చూద్దాము. కొసికెంట్ ఏ ఈక్వల్స్ టు జెడ్ బై ఎక్స్ అవుతుంది. సో ఇవండి ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్. మనము ఈ ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ తెలుసుకోవడం ద్వారా చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయి మనకి. మనం ఇన్ ఫ్యూచర్ చూద్దాము. కొన్ని స్టాండర్డ్ యాంగిల్స్ ఉన్నాయి, లైక్ sin 30, sin 45, అలాగే 45, 30, 60, 90 ఈ విధంగా స్టాండర్డ్ యాంగిల్స్ ఉన్నాయి. ప్రతిదానికి ఫిక్స్డ్ వాల్యూస్ అనేవి మనకు తెలుసు అనమాట. ఆల్రెడీ డిటర్మైన్ చేసి టేబుల్ రూపంలో రాస్తారు. ఆ టేబుల్ మనం ఒకసారి రాసుకుందాము. సో కన్సిడరింగ్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఆఫ్ దిస్ టైప్, ఏబిసి అని రైట్ యాంగిల్ ట్రయాంగిల్ తీసుకున్నప్పుడు ఇది 30 అవుతాయి. అంటే ఇలా టేబుల్ రాసుకోవచ్చు, మనం ఒక పెద్ద టేబుల్ రాసుకోవచ్చు ఇలాగా.
ఇక్కడ రేషియో, ఓకే, అది సైనా లేదా కాసా లేదా సీకెంటా లేదా టాన్ రాసుకున్నాం ఫస్ట్, టానా, సీకెంట్, కాట్, సీకెంట్ అండ్ కోసీకెంట్. ఓకే, ఇవన్నీ రేషియోస్ రాసుకున్నాము డిఫరెంట్ యాంగిల్స్కి. ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ యాంగిల్ ఏ ఈక్వల్స్ టు, యాంగిల్ ఏ యొక్క వాల్యూస్ ఇక్కడ రాస్తున్నాను. ఇఫ్ యాంగిల్ ఏ ఈక్వల్స్ టు 30, ఇఫ్ యాంగిల్ ఏ ఈక్వల్స్ టు 40 degrees, ఇఫ్ యాంగిల్ ఏ ఈక్వల్స్ టు 45 degrees, ఇఫ్ యాంగిల్ ఏ ఈక్వల్స్ టు 60 degrees, అలాగే 90 degrees. ఇవి కొన్ని స్టాండర్డ్ యాంగిల్స్ అనమాట. మనం చూసుకుందాము. sin 30 ఈక్వల్స్ టు, అలాగే sin 0 కూడా ఉంటుంది, ఇంకోటి 0 degrees. ఓకే, అంటే ఇప్పుడు sin 30 ఈక్వల్స్ టు 1/√2. sin 30 ఈక్వల్స్ టు 1/2, sin 45 ఈక్వల్స్ టు 1/√2, sin 60 ఈక్వల్స్ టు √3/2, sin 90 ఈక్వల్స్ టు 1, sin 0 ఈక్వల్స్ టు 0. ఇలాగే కాస్కి జస్ట్ cos 30 ఈక్వల్స్ టు √3/2, cos 45 ఈక్వల్స్ టు 1/√2, cos 60 ఈక్వల్స్ టు 1/2, cos 90 ఈక్వల్స్ టు 0, cos 0 ఈక్వల్స్ టు 1. ఓకే, సో మనం tan గురించి కూడా చూద్దాం. tan అంటే ఆపోజిట్ బై అడ్జసెంట్ కాబట్టి tanకి వచ్చేసి జస్ట్ ఈ రెండు డివైడ్ చేస్తే వచ్చేస్తుంది tan 30 ఈక్వల్స్ టు 1/2. సో ఇప్పుడు మనము కొన్ని స్టాండర్డ్ యాంగిల్స్ ఉన్నాయి, లైక్ 0, 30, 45, 60, 90. సో వీటి వాల్యూస్ అనేది వాటి యొక్క రేషియోస్, సైన్ ఆఫ్ 0, సైన్ ఆఫ్ 30, సైన్ ఆఫ్ 45, సైన్ ఆఫ్ 60, సైన్ ఆఫ్ 90, ఇవన్నీ చాలా స్టాండర్డ్గా ఉంటాయి అనమాట. ఇవి అందరూ గుర్తుపెట్టుకుంటారు మామూలుగా. ఇట్స్ లైక్ ట్రిగ్నోమెట్రిక్ టేబుల్ అని పిలుస్తారు దీన్ని. అయితే మనం చూద్దాం ఎలా దీన్ని గుర్తుపెట్టుకోవాలి, వాట్ ఈస్ ద రీజన్ బిహైండ్ దీస్ వాల్యూస్ అనేసి. ఓకే, సైన్ ఆఫ్ 0 degrees, సైన్ ఆఫ్ 0 degrees అని మనం అన్నప్పుడు ఇక్కడ ఇలాంటి ఒక ట్రయాంగిల్ని అజ్యూమ్ చేసుకోండి. ఇక్కడ ఈ యాంగిల్ ఏ అనేది 0 అవ్వబోతుంది. యాంగిల్ ఏ 0 అయిందంటే దాని అర్థం ఏంటి? ఇట్ హ్యాస్ బికమ్ ఎ స్ట్రైట్ లైన్ లైక్ దిస్. ఓకే, ఇలాగా యాంగిల్ ఏ 0 అయిపోయిందంటే దాని అర్థం హైపోటెన్యూస్ అనేది, ఇక్కడున్న హైపోటెన్యూస్ ఏదైతే ఉందో దట్ విల్ బి ఈక్వల్స్ టు ద అడ్జసెంట్. హైపోటెన్యూస్ ఈజ్ ఈక్వల్ టు అడ్జసెంట్ అయిపోతుంది, ఇలా స్ట్రైట్ లైన్గా మారిపోతుంది. అప్పుడు హైపోటెన్యూస్ ఈక్వల్స్ టు అడ్జసెంట్ అయిపోయినప్పుడు మనకి సైన్ అంటే ఏంటి? అండ్ బై ద వే ఈ ఆపోజిట్ కూడా 0 అయిపోతుంది. ఆపోజిట్ విల్ టెండ్ టు 0. ఓకే, సో సైన్ అంటే ఏంటి మనకి? సైన్ ఆఫ్ ఏ ఈక్వల్స్ టు ఆపోజిట్ బై హైపోటెన్యూస్ కదా. సో అలాంటప్పుడు ఆపోజిట్ 0 అయిపోతే సైన్ ఆఫ్ ఏ ఏమవుతుంది? సైన్ ఆఫ్ 0 ఈక్వల్స్ టు 0 బై హైపోటెన్యూస్. సో సైన్ ఆఫ్ 0 ఈక్వల్స్ టు 0. ఓకే, సో ఆ విధంగా మనకు సైన్ 0 వాల్యూ అనేది 0గా మారిపోయింది. అదేవిధంగా కాస్ చూసుకుంటే, మీరు కాస్ వచ్చినప్పుడు కూడా ఇలాగే ఒక స్ట్రైట్ లైన్గా మారిపోతుంది కదా. ఇది కాస్ వచ్చేసరికి అడ్జసెంట్ బై హైపోటెన్యూస్ కదా, అడ్జసెంట్ బై హైపోటెన్యూస్. సో అడ్జసెంట్ హైపోటెన్యూస్ రెండు ఈక్వల్ సైజ్ అయిపోయాయి ఇప్పుడు. దే బోత్ ఆర్ ఆఫ్ సేమ్ లెంత్. సో కాస్ ఏ ఈక్వల్స్ టు, ఈ రెండు సేమ్ కాబట్టి క్యాన్సిల్ అయిపోతాయి, దాని ద్వారా 1 మిగిలిపోతుంది. సో కాస్ ఏ ఈక్వల్స్ టు 1 వాల్యూ వచ్చింది, అంటే కాస్ ఏ ఇక్కడ ఏ 0 కాబట్టి. ఓకే, ద సేమ్ వే కాస్ 30 కూడా దేర్ ఇస్ అ డెరివేషన్, 45 కూడా డెరివేషన్ ఉంది, కానీ మనం మేజర్గా 0 అండ్ 90 యొక్క డెరివేషన్ మాత్రం చూసుకుంటాం. అదే యాంగిల్ ఏ ఈక్వల్స్ టు 90 అయింది అనుకోండి, సేమ్ లాజిక్ వర్కౌట్ అవుతుంది అక్కడ కూడా. ఇది సింపుల్గా అర్థమవుతుంది అన్నమాట, గుర్తుపెట్టుకోవడానికి ఈజీగా ఉంటుంది కాబట్టి చెప్తున్నాను ఇలాగా. ఇలా ఉన్న రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కాస్త వెన్ ఏ బికమ్స్ ఈక్వల్స్ టు 90 ఎలా మారిపోద్ది అంటే ఒక స్ట్రైట్ లైన్ ఇలా అయిపోతుంది. దెన్ హైపోటెన్యూస్ ఈక్వల్స్ టు ఆపోజిట్ అవుతుంది, అడ్జసెంట్ ఈక్వల్స్ టు 0 అవుతుంది. దానివల్ల కాస్ ఆఫ్ ఏ ఈక్వల్స్ టు 0 అవుతుంది వెన్ ఏ ఈజ్ 90, వెన్ ఏ ఈజ్ ఈక్వల్ టు 90 degrees. ఓకే,
అలాగే సైన్ ఆఫ్ ఏ ఈక్వల్స్ టు కూడా 1 అయిపోతుంది వెన్ ఏ ఈక్వల్స్ టు 90. ఓకే, ఇది దీని గురించి. సో దీన్ని ఎలా గుర్తుపెట్టుకుంటాం ఈజీగా అనేది మనం చూద్దాం. సైన్ 0 ఈక్వల్స్ టు 0, సైన్ 30 ఈక్వల్స్ టు 1/2, సైన్ 45 ఈక్వల్స్ టు 1/√2, సైన్ 60 ఈక్వల్స్ టు √3/2, సైన్ 90 ఈక్వల్స్ టు 1. ఇది మనం గుర్తుపెట్టుకుంటే దీని ద్వారా మిగిలినవన్నీ మనం డిరైవ్ చేసుకోవచ్చు ఆటోమేటిక్గా. సో కాస్ వచ్చేసి కాస్ 0 ఈక్వల్స్ 1 మనం ఇప్పుడే చూసాం ఎలా వచ్చిందో. కాస్ 30 ఈక్వల్స్ టు √3/2. ఇప్పుడు మనకి ట్రయాంగిల్ సమ్ తెలుసు కదా. ఇన్ ఎనీ ట్రయాంగిల్ ద సమ్ ఆఫ్ ఆల్ ది యాంగిల్స్, ఇది ఒక ట్రయాంగిల్ అనుకోండి, ద సమ్ ఆఫ్ ఆల్ ది యాంగిల్స్ ఈజ్ ఈక్వల్ టు 180 degrees. ఇప్పుడు ఏ ట్రయాంగిల్ అయినా తీసుకోండి, మన రైట్ ట్రయాంగిల్ తీసుకున్నప్పుడు వన్ ఆఫ్ ది యాంగిల్ ఈజ్ 90 degrees. అండ్ మనం ఇప్పుడు ఏమంటున్నాము, 30 యాంగిల్ 30 తీసుకుంటున్నాం ఇక్కడ. సో ఇది 30 + 30. ఇంకో యాంగిల్ ఏంటో మనకు తెలియదు, సో అది మనం x అనుకుందాము, +x ఈక్వల్స్ టు మొత్తం కలిపి మనకి 180 degrees అవ్వాలి అకార్డింగ్ టు ట్రయాంగిల్, అంటే యాంగిల్ సమ్ ఒక లా వల్ల. ఇన్ ఎనీ ట్రయాంగిల్ ఆల్ ద యాంగిల్స్ సమ్మేషన్ షుడ్ బి ఈక్వల్ టు 180 degrees. సో ఈ లా యూజ్ చేసి మనం x ఈక్వల్స్ టు 60 degrees అని ప్రూవ్ చేయగలుగుతాం. ఓకే, సో వెన్ x ఈక్వల్స్ టు 60 degrees, సైన్ ఆఫ్ 60 మనకు తెలుసు ఆల్రెడీ, √3/2. సైన్ ఆఫ్ 60 విల్ బి ఈక్వల్స్ టు కాస్ ఆఫ్ 30. ఓకే, ఎందుకంటే సైన్ ఆఫ్ ఈ యాంగిల్ తీసుకున్నప్పుడు ఆపోజిట్ ఇది అవుతుంది, హైపోటెన్యూస్ ఇది అవుతుంది. సో ఇది y, ఇది x అనుకున్నప్పుడు y/x అవుతుంది, y/x. అలాగే కాస్ ఆఫ్ దిస్ యాంగిల్ తీసుకున్నప్పుడు, కాస్ ఆఫ్ ఈ యాంగిల్ తీసుకున్నప్పుడు ఇదేమో ఇది z అనుకోండి, z, ఇది x అనుకోండి. కాస్ ఆఫ్ ఈ యాంగిల్ తీసుకున్నప్పుడు y/z అవుతుంది, అడ్జసెంట్ ఇది అవుతుంది, హైపోటెన్యూస్ ఇది అవుతుంది. సో y/x మళ్ళీ. సో కాస్ ఆఫ్ 30 ఈక్వల్స్ టు సైన్ ఆఫ్ 60 అవుతుంది. ఓకే, సో దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతుందంటే కాస్ ఆఫ్ 30 ఈక్వల్స్ టు సైన్ ఆఫ్ 60. అందుకే చూసారా, సైన్ 60 ఈక్వల్స్ √3/2, కాస్ 30 ఈక్వల్స్ √3/2. ఆ రెండు ఈక్వల్ అవుతాయి అనమాట. అదేవిధంగా 45 degrees కూడా మీరు చెప్పుకోవచ్చు, రెండు ఈక్వల్ అయ్యాయి. ఎందుకంటే 45 degrees ఎప్పుడైతే యాంగిల్ వస్తుందో ఇంకో యాంగిల్ 90 degrees, అది కాకుండా ఇంకా థర్డ్ యాంగిల్ ఏదైతే ఉందో అది కూడా 45 degrees అవ్వాలి. సేమ్ ట్రయాంగిల్ సమ్ అంటే యాంగిల్స్ అన్ని సమ్మేషన్ 180 degrees అవ్వాలి. కాబట్టి ఆ లెక్క ప్రకారంగా మనకి సైన్ 45 degrees, కాస్ 45 degrees రెండు సేమ్ అవుతాయి. సో సేమ్ లాజిక్ యూజ్ చేసి కాస్ 60 ఈక్వల్స్ టు సైన్ 30 అవుతుంది. అందుకే సైన్ 30 1/2 కాబట్టి కాస్ 60 కూడా 1/2 అయింది. మనం కాస్ 90 0 ఎందుకో మనం ఇందాక చూసాము, సేమ్ ఎక్స్ప్లెనేషను. ఇప్పుడు టాన్ వచ్చేసరికి tan a ఈక్వల్స్ టు సైన్ a బై కాస్ a. ఎందుకంటే tan ఈజ్ నథింగ్ బట్ ఆపోజిట్ బై అడ్జసెంట్ అని మనం చెప్పుకున్నాం కదా. ఇప్పుడు ఇక్కడ చూడండి, tan అనేది ఆపోజిట్ బై అడ్జసెంట్ అని మనం చెప్పుకున్నాము. సైన్ అంటే ఆపోజిట్ బై హైపోటెన్యూస్, కాస్ అంటే అడ్జసెంట్ బై హైపోటెన్యూస్. సో రెండిటి రేషియో తీసుకుంటే మనకి ఆపోజిట్ బై అడ్జసెంట్ వస్తుంది. సో అట్ ది ఎండ్ ఆఫ్ ఇట్ tan a ఈక్వల్స్ టు సైన్ a బై కాస్ a అనేది మనకు ప్రూవ్ అవుతుంది. సో ఆ రిలేషన్ యూజ్ చేసుకొని ఇక్కడ tan కూడా మనం డిరైవ్ చేయొచ్చు. tan ఆఫ్ 0 ఈక్వల్స్ టు సైన్ బై కాస్ కదా. సో 0/1 వాల్యూ ఈజ్ 0. tan ఆఫ్ 30 ఈక్వల్స్ టు 1/2/√3/2. దట్ హోల్ సమ్ విల్ బి ఈక్వల్స్ టు 1/√3. సేమ్ వే 1/√2/1/√2 విల్ బి ఈక్వల్స్ టు 1. tan ఆఫ్ 60 √3/2/1/2 ఈక్వల్స్ టు √3. అలాగే tan ఆఫ్ 90 1/0. 1/0 అంటే ఇట్స్ నాట్ డిఫైన్డ్, అన్డిఫైన్డ్ అనమాట. సో ఇట్స్ నాట్ డిఫైన్డ్ అని రాసుకున్నాం. ఇప్పుడు కాట్ ఈక్వల్స్ టు కాస్ a బై సైన్ a అనుకోవచ్చు, లేదా 1/tan a అని కూడా అనుకోవచ్చు దాన్ని. సో కాట్ 0 ఈక్వల్స్ టు నాట్ డిఫైన్డ్, ఎందుకంటే 0కి రెసిప్రోకల్ ఏంటి 1/0 అవుతుంది. 1/0 ఈజ్ నాట్ డిఫైన్డ్, సో నాట్ డిఫైన్డ్. సో √3 ఈ విధంగా జస్ట్ రెసిప్రోకల్ చేసుకుంటా తీసుకొచ్చేయచ్చు. అదేవిధంగా సీకెంట్ కూడా, సీకెంట్కి సీకెంట్ వచ్చేసి కాస్కి రెసిప్రోకల్, సీకెంట్ a ఈక్వల్స్ టు 1/cos a. సో అదే లాజిక్ యూజ్ చేసి సీకెంట్ 0 ఈక్వల్స్ టు 1 అయింది, సీకెంట్ 30 ఈక్వల్స్ టు 2/√3 అయింది, √3/2 ఉన్న ప్లేస్లో. ఇలాగే √2 అయింది. ఇక్కడ సీకెంట్ 60 ఈక్వల్స్ టు 2 అయింది, అలాగే నాట్ డిఫైన్డ్. సో సేమ్ లాజిక్తో మనం కాసికెంట్ కూడా, కాసికెంట్ ఈక్వల్స్ టు 1/sin a అంటే రెసిప్రోకల్ ఆఫ్ సైన్ అనమాట. ఈ విధంగా మనము ఈ రిలేషన్స్ యూజ్ చేసి ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు దీన్ని. నేను మీకు కాస్ ఎలా గుర్తుపెట్టుకోవాలో కూడా చెప్పాను. సైన్ ఒక్కటి మీరు గుర్తుంచుకుంటే, సైన్ ఆఫ్ ఆల్ దీస్ యాంగిల్స్ గుర్తుంచుకుంటే ఇవన్నీ యాంగిల్స్ మీకు ఈజీ అయిపోతాయి. మీకు ఏదన్నా ట్రిగ్నోమెట్రిక్ రేషియో ఈ రిలేషన్స్ వాడి మీరు కనుకోవచ్చు. ఈ టేబుల్ అంతా గుర్తుపెట్టుకునే అవసరం లేదనమాట.
సో కమింగ్ టు ట్రిగ్నోమెట్రిక్ ఐడెంటిటీస్. ఇప్పుడు ట్రిగ్నోమెట్రిక్ ఐడెంటిటీస్ అంటే మనకి ప్రతి ఒక్క ఇవన్నీ మనం చూసాం కదా ఇప్పుడు, అంటే వీటిని ఈక్వేషన్స్గా మార్చేసి కొన్ని స్టాండర్డైజ్డ్ నోటేషన్స్ ఉన్నప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ మీరు వినే ఉంటారు సైన్ స్క్వేర్ ఎక్స్ ప్లస్ కాస్ స్క్వేర్ ఎక్స్ ఈక్వల్స్ టు 1 అనేసి. అది ఎలా వచ్చిందో మనం డిరైవ్ చేద్దాం ఇప్పుడు. సైన్ స్క్వేర్ ఎక్స్ ప్లస్ కాస్ స్క్వేర్ ఎక్స్, ఇక్కడ ఎక్స్ అంటే యాంగిల్ అనుకుందాం అనమాట, 1 ఈక్వల్స్ టు 1 ఎలా అవుతుంది? మనకు తెలిసింది ఏంటంటే సైన్ ఎక్స్ అంటే ఆపోజిట్ బై హైపోటెనస్ అనేసి, కాస్ ఎక్స్ అంటే అడ్జసెంట్ బై హైపోటెనస్ అనేసి. ఈ రెండింటిని స్క్వేర్ చేసి చూద్దాం. ఆపోజిట్ బై హైపోటెనస్ ప్లస్ అడ్జసెంట్ బై, దీనికి స్క్వేర్ అనమాట, ఎందుకంటే సైన్ స్క్వేర్ అని ఉంది కదా, అందుకే అడ్జసెంట్ బై హైపోటెనస్ ఇన్ స్క్వేర్. సో ఈ రెండు ఈక్వల్స్ 1 ఎట్లా అవుతుందో మనం కనుక్కుందాం. ఓకే, ఇప్పుడు ఎల్సిఎం తీసుకుందాం కింద డినామినేటర్లో. దిస్ విల్ బి ఈక్వల్స్ టు హైపోటెనస్ హోల్ స్క్వేర్. పైన న్యూమరేటర్లో ఏమవుతుంది? ఆపోజిట్ స్క్వేర్ ప్లస్ అడ్జసెంట్ స్క్వేర్, అడ్జసెంట్ స్క్వేర్. ఓకే, సో దిస్ ఈక్వల్స్ టు 1 అంటున్నారు. ఎలా అవుతుంది ఇది 1? మనకి పైథాగరస్ థీరం తెలుసు. ఓకే, పైథాగరస్ థీరం ఏం చెప్తోంది? అడ్జసెంట్ స్క్వేర్ ప్లస్ ఆపోజిట్ స్క్వేర్ ఈక్వల్స్ టు హైపోటెనస్ స్క్వేర్. సో ఏంటంటే అది, ఇఫ్ దెర్ ఇస్ ఎ ట్రయాంగిల్ లైక్ దిస్ ABC విత్ ఎ 90 degrees at angle C like this, ఈ ట్రయాంగిల్ కన్సిడర్ చేసుకుంటే AB స్క్వేర్ ఈక్వల్స్ టు AC స్క్వేర్ ప్లస్ BC స్క్వేర్, AC స్క్వేర్ ప్లస్ BC స్క్వేర్. ఓకే, AC స్క్వేర్ ప్లస్ BC స్క్వేర్ వస్తుంది మీకు. ఇది పైథాగరస్ థీరం అంటారు దీన్ని. ఈ పైథాగరస్ థీరం మనం ఇక్కడ వాడితే ఇదేమైంది? అడ్జసెంట్ అయింది. ఇదేమైంది? ఆపోజిట్ అయింది. సో ఆపోజిట్ స్క్వేర్ ప్లస్ అడ్జసెంట్ స్క్వేర్ ఈక్వల్స్ టు AB స్క్వేర్. AB స్క్వేర్ ఇస్ నథింగ్ బట్ ఆర్ హైపోటెన్యూస్. ఓకే, దేర్ ఫోర్ మనం న్యూమరేటర్ని ఫుల్గా హైపోటెన్యూస్ అని కన్సిడర్ చేసుకోవచ్చు. హైపోటెన్యూస్ స్క్వేర్ బై హైపోటెన్యూస్ స్క్వేర్ విచ్ ఇస్ నథింగ్ బట్ 1. రెండు క్యాన్సిల్ అయిపోతాయి. ఓకే, ఈ విధంగా మనకి సైన్ ఎక్స్ స్క్వేర్ ఈక్వల్స్ టు సైన్ స్క్వేర్ ఎక్స్ ప్లస్ కాస్ స్క్వేర్ ఎక్స్ ఈక్వల్స్ టు 1 అనేది మనకి వస్తుంది అనమాట. ఇలాగా ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ ఇంకా ఉన్నాయి. ఏవి చూద్దాం.